వామో! ఈ మంత్రగాడు ఎవడండి బాబు? ఓం హ్రీం క్రీం కేష్ బోస్ తోస్ ఓరి దేవుడు, ఇది ఎక్కడ గొడవరా స్వామి? బోస్ తోస్ జటక్ వటక్ ఓం ఫైర్ డాగిని ఏంది నాతోనే అట్లా మర్యాదగా చెప్తా ఉన్నా వచ్చి శేషాలో దూరుకో. ఏంటండి ఇదంతా? చేతపడి ఏమైనా చేస్తున్నారా? మధ్యలో మాట్లాడొద్దు. ఒక మంత్రానికి బదులుగా ఇంకో మంత్రం చదివితే శాఖిని డాకిని తప్పించుకోపోతాయి. నువ్వు కదలకుండా అక్కడనే కూర్చో. దేకో మై మంత్రం అండ్ మై తంత్రం. ఓయేమో, ఇలా బుక్ అయిపోయినాడు రా బాబు. శాఖిని డాకిని వచ్చి మర్యాదగా ఈ శేషాలో దూరండి. వస్తారా రారా? ఓర్ నాయనో, దెయ్యాలతో దాండియా ఆడేస్తున్నారు. ఇంతకీ ఎవరు స్వామి మీరు? ఏమి కనిపించడం లేదా మీకు? వైద్యుడిని. వైద్యుడా? నువ్వేటి పీసాసాలను పీక్కు తినేవాళ్ళ ఉన్నావు? నేను భూత వైద్యుడిని దెబ్బక. నా పేరు చెప్తేనే భూత ప్రేత పిశాచాలు భయంతో ఉనికిపోతాయి. కాస్మారాతో కబడ్డీ ఆడుకున్నా, ప్రేతాత్మలతో ఫుట్బాల్ ఆడుకున్నా. మరి ఆ ఆటలేవో శ్మశానంలో ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు స్వామి? అతనే పరాచకాల. నాకు గాని తిక్కరేగిందంటే ఇందాక ఊరవతలో ఒక పిల్ల పిశాచాన్ని పట్టి ఇదిగో ఈ సీసాలో బంచి తెచ్చా. దాన్ని నీ మీదకు వదిలేస్తా. ఏమనుకుంటున్నావు? అమ్మో వద్దు స్వామి, అంత పని చేయకండి స్వామి, మీకు దండం పెడతాను, నన్ను ఒగ్గేయండి స్వామి. భూత వైద్యుడంటే తమాషా అయిపోయింది అందరికీ. కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది. ప్రశాంతంగా మంత్రాలు కూడా చదువుకోండి. ఈ గొంతు ఎక్కడో ఇన్నట్టుందే. ఈ సాల్తీని కూడా ఇంతకు ముందు చూసినట్టే అనిపిస్తుంది. అన్నట్టు మీరు ఎక్కడ ఉంటారు స్వామి? బర్మాలో భూత ప్రేత పిశాచాలను వదిలించే విద్యలో కఠోరమైన శిక్షణ తీసుకొని ఛత్తీస్గఢ్ లో చేతబడి బీహార్ లో బాణామతి నేర్చుకుని నిన్ననే ఇక్కడికి వచ్చా. కాస్మోరాతో కబడ్డీ ఆడేస్తా, ప్రేతాత్మలతో ఫుట్బాల్ ఆడేస్తా.